ఓకే. నట్టికుమార్ గారు, నిన్న సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో మాట్లాడుతూ, కాకినాడలో మాట్లాడుతూ వైసీపీ అనేది భూతం, దాన్ని ఖచ్చితంగా భూస్థాపితం చేశాం, ఇప్పటికే పాతాళంలో తొక్కామని కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు వ్యాఖ్యలు? తొక్కాం అనుకోవడం భ్రమ, భూస్థాపితం చేసామనుకోవడం భ్రమ. అరుంధతి టైపులో మనం ఎంత భూస్థాపితం చేసినా లెగిస్తూ వస్తూనే ఉంటుంది. అరుంధతి టైపు అన్నానంటే దాన్ని బట్టి అర్థమవుతుంది అందరికి, జనాలకి. అంటే ఎక్కడ భూస్థాపితం చేస్తే ఎదుస్తుంది అంటే ఆ పేరు ఎక్కడ వాడితే అక్కడ లెగిస్తూ ఉంటుంది అరుంధతిలో. అలాగా మనం ఆ పేరు మర్చిపోవాలి అంటే మర్చిపోయే విధంగా మనం ప్రజలకు చెయ్యాలి, మర్చిపోయే విధంగా మనం టోటల్గా మన ఎమ్మెల్యేలు చేయాలి, మర్చిపోయే విధంగా జెడ్పీటీసీలు చేయాలి, మర్చిపోయే విధంగా ఎంఆర్ఓలు చేయాలి, సచివాలయాలు చేయాలి. ప్రజలు ఆనందంగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. మీరు సూపర్ 6 ఇచ్చారు, ఆ సూపర్ 6 చక్కగా వెళ్తున్నాయి, చక్కగా హ్యాపీగా వెళ్తున్నాయి. కానీ కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరి కాలు జనాల దగ్గరికి వెళ్ళి వర్క్ చేయట్లేదు, ఫీడ్బ్యాక్ తీసుకోవట్లేదు, కొన్ని రోడ్లు బాగోలేవు, ఇంకా మీకు చెప్పట్లేదు, భయపడి చెప్పట్లేదా లేకపోతే మామూలుగా చెప్పట్లేదా, ఏది చెప్పినా సూపర్ సూపర్ అంటున్నారు. 100% ఫీడ్బ్యాక్ బాగోలేదు కొంతమందివి ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు. క్లాస్ స్పీకర్గా మొన్న అందుకే అంటున్నాను, 100% క్లాస్ స్పీకర్మే కాదండి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఏమంటే మీకు ఇచ్చింది ఎవరు? ఒక చోడవరం ఎమ్మెల్యే అయ్యాడు ఉదాహరణకి. చోడవరం ఎమ్మెల్యే చోడవరంలో కదా గెలిచావు, నేను విజయవాడలో కాదు కదా. చోడవరంలో వారానికి 20 రోజులు చోడవరం నుండి ప్రజల కోసం నువ్వు ప్రజల కోసం వెళ్ళి ప్రజల వార్డులో ప్రజల కోసం తెలుసుకొని ఆ 10 రోజులు కావాలంటే విజయవాడలో మినిస్టర్లకో లేకపోతే చీఫ్ మినిస్టర్ గారికో చెప్పండి. 30 రోజులు మీరు విజయవాడలో ఉంటే చోడవరంలో ఏం చేస్తారు, అనకాపల్లిలో ఏం చేస్తారు, మీరు ఇచ్చాపురంలో ఏం చేస్తారు, సోంపేటలో ఏం చేస్తారు? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే నాట్ ఓన్లీ నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తున్నా. మీకు ఏదైతే లెక్కర్ స్కామ్ కోసం చెప్తున్నారో ఇదే లెక్కర్ స్కామ్లో మొత్తం బెల్ట్ షాపులు పెరిగిపోయాయి, విపరీతంగా రేటు 40 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారు. ఇది వాస్తవాలు. ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఏదైతే ఎక్సైజ్ అధికారులు ఉన్నారో, ఇంటెలిజెన్స్ వింగ్ ఉందో, మొత్తం టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో, కనుసెనల్లో కొన్ని నడుస్తున్నాయి. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం, పవన్ కళ్యాణ్ గారికి నష్టం. మనం రేషన్ బియ్యం ఆపుతామని చెప్పాం, మ్యాక్సిమం ఆపగలిగాం, ఇంకా కొన్ని ఉన్నాయి, దాన్ని గట్టిగా చేయాలి, నిఘా వేయాలి. ఎమ్మెల్యేలు సహకరించాలి, 175 మంది ఎమ్మెల్యేలు మనకు సహకరించాలి. అది చీఫ్ మినిస్టర్ గారు చూసుకునేది కాదు, డిప్యూటీ సీఎం గారు చూసుకునేది కాదు, లోకేష్ గారు చూసుకునేది కాదు. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మనుషులు ఇన్ఛార్జి మినిస్టర్లు వెళ్ళాలి, ఇన్ఛార్జి మినిస్టర్ వారానికి ఒక చుట్టూ వెళ్ళి కూర్చోవాలి. వారానికి ఒక చుట్టీలు ఇన్ఛార్జ్ మినిస్టర్ జిల్లాకి వెళ్ళి కూర్చొని ఆ జిల్లాలో ఏం జరుగుతుంది, ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎన్ని రోజుల్లో ఇచ్చారు, కులం మనం ఆల్రెడీ డెత్ సర్టిఫికేట్ ఎన్ని రోజుల్లో ఇచ్చారు, సచివాలయానికి ఎన్ని రోజుల్లో ప్రజలు పిలుస్తున్నారు, ఎన్ని రోజులు రప్పిస్తున్నారు, సర్వర్ పనిచేస్తుందా పనిచేయట్లేదా, రిజిస్ట్రేషన్ సర్వర్లు ఎన్నిసార్లు వెళ్తున్నారు, ఎన్నిసార్లు వస్తున్నారు. గత ప్రభుత్వం మాకు వాలంటరీ పెట్టాడు, అది బాగుంది, మాకు ఇది బాగోలేదు, మమ్మల్ని తిప్పిచ్చి మీరు ఇచ్చే జీతం మీరు ఇచ్చే పెన్షన్ కూడా మేము నష్టపోతున్నాం అని కొంతమంది అన్న మాటలకి మర్మం ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి, మన తప్పేంటి, ఇవన్నీ మనం కరెక్ట్గా చూసుకొని మనం చేయగలిగితే భూస్థాపితం అవుతుంది 2029కి. ఏ పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ భూస్థాపితం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, లాస్ట్లో అరుంధతి లెగిసినట్టు లెగిస్తాడు. మళ్ళీ 124 సీట్లకి. ఎప్పుడైనా ఒకటే గుర్తుకొచ్చుకోండి, రాజకీయాల్లో ఎవరు పడినోడు ఉండరు, రెసినోడు ఉండరు. 3000 ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మీకు హుజూర్ నగర్లో 3000 ఓట్లు వచ్చాయి. 3000 ఓట్లు వచ్చినా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. పార్టీ రాదన్నారు. మరి 2 సీట్లు వచ్చిన త్రిపురలోని బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 2 సీట్లు వచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంటే ఎప్పుడు కూడా మనం ఊహించకూడదు. ఏ రోజుకైనా ఎదుగుతున్న కొలది ఒదిగే ఉండాలి, వస్తున్న కొలది రిపీట్ చేస్తున్నాడు. ఇది చిరంజీవి గారు ఒక మాట ఉంది, నేను రోజుకి నేర్చుకుంటూనే ఉంటా. ఇస్ 70 years వచ్చాయి, ఆయన ఇప్పటికీ నేర్చుకుంటున్నాను అంటుంటాడు. ఎందుకు నేర్చుకుంటున్నంటే కొత్తతనం వచ్చింది, కొత్త తరహాకు వచ్చింది కనుక. మనం గతంలో చేసిన డ్యాన్స్ ఇప్పుడు నచ్చుతుందో, గతంలో చేసిన ఫైట్ నచ్చుతుందో, గత డైలాగ్స్ ఇప్పుడు నచ్చవు. అందుకే వాల్టే వేరేలో ఒక డిఫరెంట్గా వచ్చాడు, బోలో శంకర్లో డిఫరెంట్గా వచ్చాడు. జనాలకు కొన్ని నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అందుకే రోజుకి నేర్చుకుంటూనే ఉండాలి.
కెమెరా ముందు వచ్చినప్పుడు రోజుకి ఎలా నేర్చుకుంటామో అందుకే ఎదుగుతున్న కొలది ఎదుగుండాలి. పార్టీ 164 సీట్లు ఇచ్చిందంటే బాధ్యతగా ఉండాలి. 164 సీట్లు ఇచ్చిందంటే మనకి 50,000 మెజార్టీ ఇచ్చిందంటే ఇది జాబ్, రెస్పాన్సిబిలిటీ. ఓకే, అంటే రెస్పాన్సిబిలిటీ అంటారు దాన్ని. మనం ఏదో మనకు వచ్చేసింది మేము గెలిచాం 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓటుకి వెళ్తాం కదా అంటే 5 సంవత్సరాల తర్వాత ఆల్పనాలు చేస్తారు. కనుక అందుకే ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల జీవితాంతో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కోసం ఎంతో గొప్పగా చెప్తుంటే చాలామంది గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకు? ఆయన చివరి శ్వాస దాకా ఆ కమ్యూనిస్టు భావాలతో ఉన్నారు కాబట్టి. అందుకే మనం కొంతమంది తీసుకెళ్ళిపోయేది ఏముండదు. జైపాల్ రెడ్డి గారు అవ్వచ్చు, అలా చాలా పెద్ద నాయకులు ఉన్నారు, చాలామంది నాయకులు ఉన్నారు. ఎర్రంనాయుడు గారు ఉన్నారు. ఈరోజు ఆయన వెళ్ళి అడిగిన వాళ్ళందరికీ ఏది కావాలంటే అది పనిచేస్తున్నాడు. కూర్చోబెట్టి ఫోన్ మాట్లాడేవాడు, మీరు ఎవరు ఏ పార్టీ అని అడగలేదు ఆయన. కూర్చోబెట్టి రెండమ్మ కూర్చొని అని మాట్లాడేవాడు. అంటే అది మాట్లాడడం వల్ల అవతల వ్యక్తి భరోసా ఏంటంటే మాకు ఒక నాయకుడు ఉన్నాడు అనేది ఎర్రంనాయుడు గారు. ఓకే, అంటే ఇలా నేను కొంతమంది కోసం చెప్తే పేర్లు చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ సీతక్క ఉంది, ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు ఉండేవారు, మాగంటి గోపి ఉండేవాడు. అంటే గోపి నా ఫ్రెండే కాబట్టి నేను మాగంటి గోపి ఇలా చాలామంది ఓకే ప్రజల కోసం ఉన్నారు, ప్రజలతో మమేకమై ఉన్నారు, ప్రజల కోసమే తిరుగుతూ ఉంటారు ఉదయం లెగిస్తే. ఓకే, కనుక అలాంటి వాళ్ళందరూ కూడా గెలుస్తూనే ఉంటారు రాజకీయానికి వెళ్ళడం బయట. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.